నేడు దేవుని పేరు, దేవుని వాక్యం. నేటి ప్రపంచంలోని దేవుణ్ణి ఎరగని వారి కంటే కూడా దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకునే వారి చేతనే ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది, అవమానపరచబడుతుంది. ఆ విషయాలేమిటో పరిశీలిద్దాం. ప్రియ మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు క్రమంగా దేవుని దయలో, ఆయన కృపలో వర్ధిల్లుతూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందులో సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో దేవుని యొక్క మాటలు ఎంతటి ఖచ్చితమైనవో, స్థిరమైనవో తెలుసుకుంటాం. ముఖ్యంగా యూదా యొక్క చెరను, వారి విడుదలను గూర్చి ముందుగానే చెప్పబడిన ప్రవచనాల యొక్క వివరాలను కూడా తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? ఆత్మతో ఆరాధనా, ఆత్మతో ఆలాపనా, స్తుతి ఆరాధనే మా యేసు రాజుకి, స్తుతి ఆరాధనే మా యేసు రాజుకి, జగమేలు రాజుకి ఆరాధనా, ఆత్మతో ఆరాధనా. నీ నామమే అతి శ్రేష్టమైనది, నీ గానమే బహు దివ్యమైనది, నీ ధ్యానమే ఇల ధన్యమైనది, నీ వాక్యమే నన్ను మార్చుకున్నది, సెలయేటి ఊటలా పరలోక పాటలా, సెలయేటి ఊటలా పరలోక పాటలా, మనసార పాడన ఆరాధనా, ఆత్మతో ఆరాధనా. నా జీవము ప్రభు యేసు కోసమే, నా దేహము సజీవ యాగమే, నా సర్వము నా యేసు మహిమకే, నా స్వాస్థ్యము పరలోక. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు కృపగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో ఇర్మియా గ్రంథము 33 నుండి 36వ అధ్యాయం వరకు ధ్యానించుకోబోతున్నాం. ముందుగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ప్రియులారా, గమనించారా? ఇర్మియా ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఇక ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 2-3 వచనాలను గమనిద్దాం. మాట నెరవేర్పు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను.
నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఈ చివరి వాక్యాన్ని చాలాసార్లు మనము ఆయా సభల్లో తరచుగా ఉదహరించడం వింటూ ఉంటాం. ఇది చాలా అద్భుతమైన వాక్యం. కానీ ఈ అధ్యాయ సందర్భంలో గుర్తుంచుకుంటే ఇది మరింత అర్థవంతంగా ఉంటుంది. ఇర్మియా జైల్లో ఉన్నప్పటికీ అతనికి దేవుడు ఒక భూమిని కొనమని చెప్పాడు. ఇర్మియా విశ్వాసంతో ఆ భూమిని కొన్నాడు. కానీ అతని మనసులో చాలా ప్రశ్నలున్నాయి. యూదా చెరకు వెళ్ళడాన్ని దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? స్పష్టంగా ఒక విశ్వాసికి ఇలాంటి సందేహ క్షణాలు ఉన్నప్పుడు ఇది గొప్ప విశ్వాసానికి ఉదాహరణ అని నేను భావిస్తున్నాను. నా ప్రియ స్నేహితుడా, నీవు దేవునితో నడుస్తూ ఆయనతో సహవాసంలో ఉంటే ఆయన చాలా అద్భుతమైనవాడు. ఆయన చేసే పనులు కూడా గొప్పవిగా ఉంటాయి. అవి ఆయన ఏమి చేస్తున్నాడో మనకు అర్థం కాని సమయాలుగా ఉంటాయి. అలాంటప్పుడు ప్రభువా ఎందుకు ఇలా చేస్తున్నావని మనం ప్రశ్నిస్తుంటాం. మీకు అలాంటి ప్రశ్నలే ఎప్పుడైనా తలెత్తాయా? ఇక్కడ ఇర్మియా అలాంటి మనిషిగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. బైబిల్లో మరికొందరు వ్యక్తులు కూడా దేవుణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఉదాహరణకు హబక్కుకు గ్రంథంలో హబక్కుకు చాలా ప్రశ్నలు ఉన్నాయని మనం చూస్తాం. యోనా కూడా ప్రభువును కొన్ని ప్రశ్నలు అడిగాడు. నా స్నేహితుడా, అలాంటి ప్రశ్నలు విశ్వాసం లేకపోవడాన్ని బహిర్గతం చేయవు. అయితే మన లోపల ఎన్నో ప్రశ్నలు ఉన్నప్పటికీ చాలాసార్లు దేవుని మార్గాలను అంగీకరించామని, పూర్తిగా ఆయనకు లోబడ్డామని లేదా లొంగిపోయామని అనుకోవడం నటించడం మోసమే అవుతుంది. మనము అన్నిటికంటే దేవునితో పూర్తిగా నిజాయితీగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడని నేను భావిస్తున్నాను. ఇది ఆయన మనకిచ్చిన వాగ్దానం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇప్పుడు దేవుడు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో దావీదుతో చేసిన నిబంధనను మళ్ళీ ధృవీకరించబోతున్నాడు. ఆయన దావీదుతో ఒక నిబంధన చేశాడు. అతని సింహాసనముపై ఎప్పటికీ ఒకరు కూర్చుంటారు. ఈ నిబంధన ప్రతి ప్రవక్త యొక్క ప్రధాన గీతం అయ్యింది. వారందరూ కూడా ఈ నిబంధనను సూచిస్తూ మరియు దానిపై ఆధారపడిన వారే. ఇక ఇర్మియా మాటలు వినండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14-15 వచనాలను గమనిద్దాం. యెహోవా వాక్కు ఇదే: ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ప్రియులారా, ఈ వచనంలోని ఆ దినములలో అనే మాట రాబోయే ప్రభువు దినాన్ని సూచిస్తుంది. దావీదుకు నీతి చిగురును మొలిపించేదను. దీని భావం ఏమిటంటే, ఇప్పటి వరకు ఒకే ఒకరు తప్ప నీతి చిగురుగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా లేరు. ఒక్క బెత్లెహేములో రక్షకునిగా జన్మించిన వాడు తప్ప. ఆయనే భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగిస్తాడు. అలాంటి పాలకుడు ఇంతవరకు మనకు లేడు, రాలేదు కూడా. ఇక ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. ఆ దినాలలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. ప్రియులారా, యెహోవాయే మన నీతి అనే మాటను హీబ్రూ భాషలో యెహోవా సిద్కేను అని అంటాం. నీకు లేదా నాకు ఏదైనా నీతి అంటూ ఉంటే అది కేవలము యేసుక్రీస్తులోనే. ఆయనే మన నీతి అయి ఉన్నాడు. ఇక ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడు దావీదునకు ఉండక మానడు. ప్రియులారా, ఈ వచనంలో పేర్కొనబడినటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడ ఉన్నాడని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి ఈ భూమిపై దావీదు సింహాసనానికి అర్హుడు అనబడడానికి ఏ ఇశ్రాయేలీయుడికి కూడా హక్కు లేదు. కీర్తన గ్రంథము 110:1లో కీర్తనకారుడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని వివరించినట్లుగా ఈరోజు ఆ హక్కు ఉన్న వ్యక్తి ఇప్పుడు దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. దేవుడు తన నామాన్ని బట్టి
ప్రజలను సమకూర్చుతున్నాడు. తన కుమారుణ్ణి ఈ విశ్వ సింహాసనంపై ఉంచడానికి సిద్ధం చేస్తున్నాడు. ఇక ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 19 నుండి 22 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగం చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనమందు కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీలకు యాజకులతోనూ నేను చేసిన నిబంధన వ్యర్థమగును. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును. ఈ ప్రవచనం ఇవ్వబడిన సమయంలో యూదా సింహాసనంపై సిద్కియా ఉన్నాడు. అతడు వాస్తవానికి అందరికంటే చాలా దుష్టుడు. నెబుకద్నెజరు అతని కళ్ళు బయటకు తీసి అతన్ని చెరకు తీసుకువెళ్తాడు. ఇది దావీదు వంశానికి అంతం అవుతుందని బహుశా మీరు అనుకోవచ్చు. ఏ ఇతర రాజవంశమైనా ఇలాగే అంతమయ్యేది. ఈరోజు బబులోను సింహాసనాన్ని కానీ, గొప్ప అలెగ్జాండర్ స్థానాన్ని కానీ, ఐగుప్తు ఫరో సింహాసనాన్ని కానీ తీసుకోవడానికి ఎవరు లేరు. అయితే దావీదు వంశంలో ఒకరు ఉన్నారు. ఆయనే దావీదు సింహాసనానికి హక్కుదారుడు. దేవుడు ఒకరోజు ఆయన్ని ఈ విశ్వ సింహాసనంపై అధిరోహించబోతున్నాడని తెలియజేస్తున్నాడు. ఇది ఒక గొప్ప ప్రవచనం. దీన్ని విస్మరించడం లేదా ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇక ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 1 నుండి 5 వచనాలను గమనిద్దాం. బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు, అతని అధికారం క్రిందనున్న భూరాజ్యములన్నీయు, జనములన్నీయు కూడి యెరూషలేం మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు దర్శనమైన వాక్కు, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నీవు వెళ్ళి యూదా రాజైన సిద్కియాతో ఈలాగు చెప్పుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను. అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును. నీవు అతని చేతిలో నుండి తప్పించుకొన జాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగించబడెదవు. బబులోను రాజును నీవు కన్నులారా చూచెదవు. అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడును. నీవు బబులోనుకు పోవుదువు. యూదా రాజవైన సిద్కియా, యెహోవా మాట వినుము. నిన్ను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు ఖడ్గము వలన మృతి పొందక నెమ్మదిగానే మృతి పొందెదవు. నీకంటే ముందుగా నుండిన పూర్వరాజులైన నీ పితరుల కొరకు ధూపద్రవ్యములు కాల్చినట్టు, అయ్యో నా ఏలినవాడా అని నిన్ను గూర్చి అంగలార్చుచు జనులు నీ కొరకును ధూపద్రవ్యము కాల్చుదురు. అలాగు కావాలనని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించారా? యెరూషలేము నగరము బబులోను రాజు చేత అగ్నితో దహించబడుతుందని మరియు సిద్కియా బందీగా తీసుకువెళ్ళబడతాడని ఇర్మియా ప్రవచిస్తున్నాడు. ఇక ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 8-9 వచనాలను గమనిద్దాం. యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యంలోనున్న హెబ్రీలను గాని హెబ్రీయురాండ్రను గాని అందరినీ విడిపించున్నట్లు విడుదల చాటింపవలెనని రాజైన సిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తర్వాత యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ప్రియులారా, ఇక్కడ సిద్కియా హెబ్రీ బానిసలందరినీ విడిపించాలని ప్రజలతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నట్లుగా చూడగలం. ఇక ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 15-16 వచనాలను గమనిద్దాం. మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతుమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేస్తిరి, నా దృష్టికి యుక్తమైనది చేస్తిరి. పిమ్మట మీరు మనసు మార్చుకొని నా నామమును అపవిత్రపరిచితిరి. వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తర్వాత
అందరూ తమ దాస దాసీలను మరలా పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోబర్చుకొంటిరి. వాస్తవానికి నిర్గమకాండము 21:2లో గమనించినట్లయితే ప్రభువు ఈ నిబంధన నా దృష్టికి యుక్తమైనది అని చెప్పాడు. కానీ సిద్కియా తన నిబంధనను నిలబెట్టుకోలేదు. ప్రభువు అతని గురించి మీరు మనసు మార్చుకొని నా నామమును అపవిత్రపరిచితిరి అని చెప్పాడు. మరొక మాటలో చెప్పాలంటే సిద్కియా దేవుని పేరును దూషించాడు. ప్రజలకు నిజమైన స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా సిద్కియా యూదా రాజుగా తాను సజీవుడైన నిజమైన దేవునికి సేవ చేస్తున్నానని ప్రపంచానికి చూపించగలిగేవాడు. కానీ అది కేవలం నటన మాత్రమే. అతడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అతడు తన గౌరవాన్ని కోల్పోయినట్లే కాకుండా దేవుని పేరును కూడా దూషించాడు, అపవిత్రపరిచాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డల జీవితాలను ఈ లోకము ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది. నేడు దేవుని పేరు, దేవుని వాక్యము నేటి ప్రపంచంలోని దేవుణ్ణి ఎరగని వారి కంటే కూడా ఆయనను అర్థం చేసుకున్నటువంటి వారు చెప్పే వారి చేతనే ఎక్కువగా దెబ్బతింటుంది, అవమానపరచబడుతుంది. క్రీస్తు పేరును ధరించే వారి జీవితాలు అవిశ్వాసుల కంటే ఎక్కువగా ఆయన కార్యాన్ని దెబ్బతీయగలవు. దేవుడు అంటున్నాడు, మీరు నా పేరును అపవిత్రం చేశారు, దూషణ పాలు చేశారు. ఇక ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 19 నుండి 21 వరకు గమనిద్దాం. అనగా యూదా అధిపతులను, యెరూషలేము అధిపతులను, రాజ పరివారంలోని వారిని, యాజకులను, దేశ జనులందరినీ, ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారినందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. వారి శత్రుల చేతికిని, వారి ప్రాణము తీయజూచు వారి చేతికిని వారిని అప్పగించుచున్నాను. వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా నుండును. యూదారాజైన సిద్కియాను, అతని అధిపతులను వారి శత్రువుల చేతికిని, వారి ప్రాణం తీయజూచు వారి చేతికిని, మీ యొద్ద నుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండు చేతికిని అప్పగించుచున్నాను. ఇక్కడ దూడ యొక్క 2 భాగాల మధ్య నడిచారు అనే మాట వింటున్నాం. అనగా ఆ కాలంలో ప్రజలు ఒప్పందం కానీ లేదా నిబంధన కానీ చేసుకునే పద్ధతి ఇదే. వారు బలిగా తీసుకున్న దానిని 2 భాగాలుగా కత్తిరించి ఒక భాగాన్ని ఒకవైపు, మరొక భాగాన్ని మరొక వైపు ఉంచేవారు. అప్పుడు ఆ ఇరువురు వ్యక్తులు ఆ భాగముల మధ్య నడిచి ఒకరి చేతిని మరొకరు పట్టుకునేవారు. దేవుడు అబ్రహాంతో తన నిబంధనను ఈ విధంగానే చేశాడు. ఇది ఈ రోజుల్లో ఒక పబ్లిక్ నోటరీ వద్ద ఒప్పందం చేసుకున్నట్లుగా ఉంటుంది. సిద్కియా, ప్రధానులు, యాజకులు మరియు ప్రజలందరూ కూడా దాసులకు స్వేచ్ఛ ఇవ్వకుండా దేవుని నిబంధనని ఉల్లంఘించారు. అందువల్లనే దేవుడు వారిపై ఈ తీర్పును ప్రకటించాడు. ఇక 35వ అధ్యాయంలో విశ్వాసుల శేషమైన రెకాబీల గురించి కనిపిస్తుంది. వారు మొత్తం దేశంతో పోల్చితే పూర్తిగా భిన్నంగా ఉన్నారు. ప్రపంచానికి తన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎప్పుడు ఒక శేషం అంటూ ఉంటుందని గుర్తు చేయడానికే దేవుడు ఇటువంటి వివరణను మనకిచ్చాడు. చరిత్రలో అత్యంత చీకటి కాలమైన, అనగా రాబోయే ఆ మహాశ్రమల కాలంలో కూడా 1,44,000 మంది శేషము భూగర్భంలోకి తరలించబడినప్పటికీ ఇంకా దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి 2 సాక్షులు శేషముగా నిలబడతారని చెప్పబడింది. సాతాను ప్రపంచాన్ని నడిపిస్తున్న సమయంలో కూడా దేవుడు చెప్పాడు, నేను 2 సాక్షులను ఉంచుతాను, మరియు వారు అజేయులుగా ఉంటారు. వారి పని పూర్తయ్యే వరకు ఎవరు కూడా వారిని తాకలేరు. ఇక ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాలను గమనిద్దాం. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్ష రసమిమ్మని సెలవీయగా. ప్రియులారా, ఇక్కడ ప్రభువు ఇర్మియాతో రెకాబీలను దేవాలయానికి తీసుకురమ్మని మరియు వారికి ద్రాక్ష రసం ఇవ్వమని చెప్పాడు. ఇక ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 5-6 వచనాలను గమనిద్దాం.
నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు, మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. ప్రియులారా, గమనించారా? చాలా సంవత్సరాల క్రితము వారి కుటుంబానికి ఇచ్చిన ఆజ్ఞ ఆధారంగా రేకాబీలు ఇర్మియా ఇచ్చిన ద్రాక్షారసాన్ని త్రాగడానికి నిరాకరించారు. ఇక ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 13 నుండి 15వ వచనం వరకు గమనిద్దాం. నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను అంగీకరింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో శ్రద్ధగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు, ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొనిన ఎడలను, అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయుండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. ప్రియులారా, ఇందులోని మాటలను గమనించారా? తమ భూ సంబంధమైన తండ్రి ఆజ్ఞలను నమ్మకంగా పాటించే రేకాబీలకు మరియు తమ ప్రేమగల పరలోకపు తండ్రి ఆజ్ఞలను వినని యూదా పిల్లలకు మధ్య దేవుడు ఈ స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. ఈ అధ్యాయంలో మిగిలిన భాగంలో దేవుడు యూదా ప్రజలపై తీర్పును ప్రకటించడాన్ని మరియు రేకాబీలను ఆశీర్వదించడాన్ని మనము గమనిస్తాం. ఇక 36వ అధ్యాయము యెహోయాకీము దేవుని వాక్యం పట్ల మరియు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అతనికి పంపిన సందేశాల పట్ల ఎటువంటి వైఖరిని, ఎటువంటి మనోభావాన్ని కలిగి ఉన్నాడో వెల్లడిస్తుంది. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 1-2 వచనాలను గమనిద్దాం. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరంన యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు పుస్తకపు చుట్టను తీసుకొని నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని, అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము. ప్రియులారా, దేవుడు ఇర్మియాకు తన మాటలన్నింటినీ ఒక పుస్తకంలో వ్రాయమని ఆజ్ఞాపించాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాటలన్నింటినీ ఇర్మియా ఉచ్చరిస్తుండగా తన కొరకు బారూకు అనే వ్యక్తి వాటిని వ్రాశాడు. తర్వాత ఇర్మియా బారూకుతో ఆ పుస్తకపు చుట్టను ప్రభువు మందిరంలోకి తీసుకుని వెళ్ళి ప్రజలందరి ముందు చదవమని ఆజ్ఞాపించాడు. జరిగిన దానిని ప్రధానులు విన్నప్పుడు వారు కూడా బారూకును పిలిపించి తమ సమక్షంలో గ్రంథపు చుట్టను చదివించారు. ఇక ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 19 నుండి 23 వరకు మనము గమనిద్దాం. నీవును ఇర్మియాయును పోయి దాగి ఉండుడి, మీరున్న చోటు ఎవరికిని తెలియవద్దని ఆ ప్రధానులు చెప్పి శాలలో ఉన్న రాజునొద్దకు తామే వెళ్ళి ఆ మాటలన్నిటినీ రాజు చెవులలో వినిపించిరి. కానీ ఆ పుస్తకపు చుట్ట లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకొని వచ్చి రాజు వినికిడిలో, రాజునొద్ద నిలిచి ఉన్న అధిపతులందరి వినికిడిలోనూ దాన్ని చదివెను. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుని ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటినున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను. ప్రియులారా, చూసారా? ఇది యెహోయాకీము దేవుని వాక్యం పట్ల ఎటువంటి మనోభావాన్ని కలిగి ఉన్నాడో చూపిస్తుంది. అతడు దాన్ని తీసుకుని నిప్పులో విసిరేశాడు. అతడు దాని గురించి ఏమీ పట్టించుకోలేదు. అతడు దానిని ఎంతమాత్రము అంగీకరించలేదు. అతడు దానిని నమ్మలేదు. బైబిల్ గ్రంథము ఇప్పటికీ
అన్ని పుస్తకాల్లో అత్యధికంగా విక్రయించబడుతున్న పుస్తకం అనే వాస్తవము నన్ను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. కానీ నిజంగా ఈరోజు బైబిల్ గ్రంథాన్ని ఎంతమంది చదువుతున్నారు? బైబిల్ గ్రంథాన్ని విస్మరించడం అంటే యెహోయాకీము చేసినట్లు దానిని నిప్పుల్లో విసిరివేయడమే అవుతుంది. ఇక ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనాన్ని గమనిద్దాం. రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకుల్లో ఎవరైనను భయపడలేదు, తమ బట్టలు చింపుకోలేదు. చూసారా ప్రియులారా, వారు చేసిన దానికి వారిలో ఎలాంటి భయం కానీ లేదా పశ్చాత్తాపం కానీ లేదు. మీరు యెహోయాకీము దేవుని వాక్యాన్ని నాశనం చేసినందుకు దేవుడు ఇక్కడే ఆగిపోతాడని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఇంకా ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 28వ వచనం. నీవు మరి ఒక గ్రంథము తీసుకొని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము. ఇక్కడ దేవుడు ఇర్మియాకు మళ్ళీ అన్నిటినీ వ్రాయమని మరియు యెహోయాకీముకు ఈ సందేశం పంపమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 30వ వచనాన్ని గమనిద్దాం. అందుచేతను యూదా రాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు, రాత్రి మంచుపాలు నగును. ప్రియులారా, అక్షరాల ఇదే యెహోయాకీముకు జరిగింది. ఈరోజు దావీదు సింహాసనంపై కూర్చోవడానికి అతని వంశంలో ఎవరూ లేరు. ఆ సింహాసనానికి హక్కుదారుడైన ప్రభువైన యేసు అతని వంశం నుండి రాలేదు. మరియా దావీదు మరొక కుమారుడైన నాతాను వంశంలో పుట్టింది మరియు ఆమె ద్వారానే ప్రభువైన యేసుకు దావీదు సింహాసనానికి రక్త సంబంధమైన హక్కు లభించింది. యెహోయాకీము వంశంలో ఎవరు ఎప్పుడు కూడా ఆ సింహాసనంపై కూర్చోరు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి వ్యతిరేకంగా ఉండి ఎంత ఘోర పాపి అయినప్పటికీ పశ్చాత్తాపంతో తిరిగి దేవుని యొద్దకు వచ్చిన వ్యక్తిని దేవుడు క్షమించి చేర్చుకునే ఉద్దేశంతో ఉన్నాడని నీవు ఎప్పుడైనా గ్రహించావా? అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. దైవాశీస్సులు. దేవుడు చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా ఉచ్చరిస్తుండగా ఇర్మియా పక్షంగా ఒక పుస్తకపు చుట్టలో వ్రాసిన వ్యక్తి ఎవరు? దేవుడు చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా ఉచ్చరిస్తుండగా ఇర్మియా పక్షంగా ఒక పుస్తకపు చుట్టలో వ్రాసిన వ్యక్తి ఎవరు? 1 బాలాకు, 2 బాషాను, 3 బారూకు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం ద్వారా మనము విశ్వాసులుగా దేవుని మాటలను చులకన చేయకూడదని, ముఖ్యంగా ఆయన నామాన్ని అపవిత్రం చేయకూడదని నేర్చుకున్నాం. అదేవిధంగా దేవుని వాక్యము నిరంతరము నిలుస్తుందని కూడా గ్రహించగలం. ఈ సత్యాలు మీకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించాయని భావిస్తున్నాం. ఇంకా మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.